హలో అండి, ఈరోజు పచ్చి కొబ్బరితోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఈ రెసిపీ వచ్చి మీకు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు మనకి పచ్చి కొబ్బరితోటి ఈ పచ్చడి చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. 1 కప్పు ముక్కలకి చిన్న నిమ్మకాయంత చింతపండు, కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఒక బాణలి వెలిగించి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన పోపు సామాన్లన్నీ 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 5 నుంచి 7 ఎండుమిరపకాయలు మీరు కారం తినేదానికి తగ్గట్టు తీసుకోండి. ఫ్రై అవనివ్వండి. మిరపకాయలు బాగా ఫ్రై అవుతేనే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇంగువ పోపు పెట్టేసుకోండి. పోపంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చేసి ఈ మిరపకాయలన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక ఎండుమిరపకాయ మాత్రం వదిలేసేయండి. కోకోనట్ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పంచదార వేయండి. టేస్ట్ బాగుంటుంది. ఈ మిరపకాయలు చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని అది కూడా వేసేసేయండి. కొంచెం వేయించిన మెంతులు పొడి కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఆప్షనల్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మెంతి పొడి వేస్తే. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మిక్సీ వేయండి. మరీ పేస్ట్ చేయొద్దు, బాగుండదు. చూసుకుంటూ వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెంతుల్ని. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఆ పౌడరు గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీరు ఈ పచ్చళ్ళు పులుసులు చేసినప్పుడు దానిలో యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ అయితే బాగుంటుందండి. మొత్తం మిక్సీ జార్లో అంతా తీసేసి ఈ పోపు ఆఫ్ చేసుకున్నాం కదా, అందులోకి వేసేసేయండి. ఆ బాండీలో వేసేసి మొత్తం కలిపేసేయండి. పచ్చడి ఎప్పుడు వేడివేడి పోపులో వేయకండి, పచ్చడి వాసన వస్తుంది మీకు సాయంత్రం అయ్యేసరికి. సో ఆఫ్ చేసి చేసుకోండి. ఉప్పు తగ్గితే యాడ్ చేసుకోండి. మొత్తం కలిపేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేయండి. అంతే అండి, మన యమ్మీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, కావాల్సిన ఎండుమిరపకాయలు వేయించేసుకొని ఈ కొబ్బరి ముక్కలతో పాటు ఆ ఎండుమిరపకాయలు మెంతులు గ్రైండ్ చేసేసుకొని లాస్ట్ కూడా పోపు పెట్టుకోవచ్చు. కలర్ఫుల్ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని లాగించేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.